హాయ్ ఫ్రెండ్స్, నేను మునగాకు పప్పు చేస్తున్నాను. ఫస్ట్ దానికి కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ కందిపప్పు నానబెట్టుకొని ఇలా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక దాంట్లో ఉల్లిపాయలు, టమాటోలు, టమాటోలు వేస్తున్నాను. ఈ మునగాకు పప్పు అన్ని పప్పుల్లాగా ముందే కుక్కర్లో పప్పుతో పాటు ఆకుకూర మునగాకు కూడా వేస్తే పప్పు ఉడకదు, ప్లస్ ఆ కూర ఉడకదు, టేస్ట్ అస్సలు బాగుండదు. దీనికి పప్పు ఉడికిన తర్వాతే మునగాకుని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ప్రాసెస్. ఆ తర్వాత మునగాకు వాటర్లో కడిగి నీట్గా పిండేసి పప్పులో వేస్తున్నాను. ఈ మునగాకులో ఐరన్ కంటెంట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ మునగాకు పప్పులు వీక్లీ వన్స్ అన్నా తింటే ఐరన్ కంటెంట్ బ్లడ్లో ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నీకు మునగాకు పప్పు అంటే ఇష్టమా కదా? మంచిదమ్మా, తినాలి. ఇష్టం లేదు నాకు. ఇష్టంగా తింటే మంచిది. ఆకుకూరలు వీక్లీ వన్స్ అయినా తినాలి. అలా అన్ని ఇప్పుడు చింతపండు రసం, చింతపండు పప్పు నానబెట్టినప్పుడే నానబెట్టాను అనమాట. ఆ పిప్పి తీసేసి రసం వేసాను. తర్వాత పసుపు, కారం, కూరకు సరిపడా కారం వేసేసి తర్వాత ఏం చేయాలంటే కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో అలా ఆకుకూర మగ్గేంత వరకు ఉడికించాలి. తర్వాత ఏం చేస్తున్నాను, ఇలా తిరుగుమాత రెడీ చేసుకుంటున్నాను. తిరుగుమాతలో ఆవాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకుతో ఈ మునగాకు పప్పుకి తిరుగుమాత అయితే వేసాను. ఈ చక్కగా పప్పు గుత్తితో కొంచెం మెదపాలన్నమాట. ఆకు చూడండి బాగా మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత ఈ తిరుగుమాత వేసి కలిపితే మునగాకు పప్పు రెడీ. ఉప్పు, ఆ పప్పుకు సరిపడా ఉప్పు,